నమస్కారం. కాలం ఎప్పుడూ ఒకేలా సాగుతుందని మనం అనుకుంటాం కదా, కానీ అప్పుడప్పుడు విశ్వం మనకొక అద్భుతమైన బహుమతిస్తుంది. అదే ఒక అరుదైన ఆధ్యాత్మిక సమయం. ఈనాటి మన విశ్లేషణలో ఆ ఆసక్తికరమైన ఖగోళ అద్భుతం, అధిక మాసం వెనుకున్న రహస్యాలను, అనంతమైన పుణ్యఫలాలనందించే ధర్మాలను లోతుగా అన్వేషిద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా పవిత్రమైన అధిక మాసం నేపథ్యం, ఆ తర్వాత దానం ప్రాముఖ్యత, శాస్త్రాలు ప్రత్యేకంగా సూచించిన ఆ 7 విశేష దానాలు, అలాగే ఫైనల్గా అత్యున్నతమైన మహాదానమంటే ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొదటి విభాగం పవిత్రమైన అధికమాసం మరియు ఖగోళ సమకాలీకరణ. మనకి మామూలుగా సంవత్సరానికి 12 నెలలే కదా ఉంటాయి, మరి సడన్గా ఈ 13వ నెల ఎక్కడ్నుంచి ఊడిపడుతుందబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా? దీనికసలు కారణం సింపుల్గా చెప్పాలంటే, ఇది యూనివర్స్ చేసుకునే ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. సూర్యుని కదలికలకి, చంద్రుని కదలికలకి మధ్య ఉన్న క్యాలెండర్ తేడాను కవర్ చేయడానికి ప్రకృతి స్వయంగా ఈ నెలను క్రియేట్ చేస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు కదా, అలా ఏ నెలలో అయితే ఆ సూర్య సంక్రమణం జరగదో దాన్నే అధికమాసం అంటారు. మన హిందూ క్యాలెండర్ని పర్ఫెక్ట్గా సింక్ చేయడానికి దాదాపు ప్రతి 3 ఏళ్లకొకసారి ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. ఒకప్పుడు ఈ నెలను ఎందుకు పనికిరాని అపవిత్రమైన మలమాసమని పక్కన పెట్టేశారు. కాని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దీన్ని అడాప్ట్ చేసుకుని తన పేరైన పురుషోత్తమ మాసంగా మార్చేశాడు. అంటే పనికిరాదనుకున్న సమయం కాస్త ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక పవర్ హౌస్లా మారిపోయిందన్నమాట. ఇక రెండవ విభాగం దానం యొక్క ప్రాముఖ్యత, అనంతమైన పుణ్యఫలాలు. ఈ పర్టిక్యులర్ టైంలో మన రెగ్యులర్ రూల్స్ ఏవి వర్తించవు. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, ఈ నెలలో చేసే ఏ చిన్న దానమైనా సరే దాని రిజల్ట్ 1,000,000 రెట్లు మల్టిప్లై అవుతుంది. ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్లు ఆ పుణ్యం అనంతంగా పెరుగుతుంది. ఇది నేను చెబుతున్నది కాదు, వేరే ఏ విధంగానూ ఇంత సులభంగా పుణ్యం రాదని స్వయంగా శ్రీ మహావిష్ణువే క్లియర్గా చెప్పారు. మూడవ విభాగం ఆచరించాల్సిన 7 విశేష దానాలు, అసలైన దానాల జాబితా. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది పడితే అది కాకుండా శాస్త్రాలు ఒక 7 దానాలను స్పెసిఫిక్గా రికమెండ్ చేశాయి. మొదటిది అపూపదానం, అంటే 33 అరిసెలు దానం చేయడం. దీనివల్ల లైఫ్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి. రెండవది దీపదానం. ఇది మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి అద్భుతమైన దివ్యజ్ఞానాన్ని, మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెడుతుంది. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఈ మూడవ దానాన్ని మాత్రం మనం చాలా చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే తెలుపు రంగు వస్తువుల దానం. అంటే నిరుపేదలకు బియ్యం, పాలు, పంచదార, నెయ్యి లేదా తెల్లటి వస్త్రాలని ఇవ్వడమన్నమాట. అసలు ఈ దానం ఎందుకంత స్పెషల్ అంటే, లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే విపరీతమైన ఇష్టం. ఈ తెల్లటి వస్తువులను కనుక దానం చేస్తే నేరుగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి స్థిరమైన సంపద, ధనధాన్యాలు కాలకాలం ఉండిపోతాయి. ఈ ఒక్క రీజన్ కోసమే, ఈ విశేషమైన అనుగ్రహం కోసమే చాలామంది ఈ దానాన్ని అసలు మిస్ అవ్వకుండా అత్యంత శ్రద్ధతో చేస్తారు. సరే, మన లిస్ట్లో ముందుకు వెళ్తే 4వది ఫలదానం. 33 రకాల సీజనల్ పండ్లను దానం చేస్తే మంచి ఆరోగ్యపరమైన సిరి సంపదలు, దీర్ఘాయువు వస్తాయి. 5వది 33 మంది బ్రాహ్మణ జంటలకు ఇచ్చే తాంబూల దానం. ఇది అదృష్టాన్ని భలేగా పెంచుతుంది. ఇక 6వది వస్త్రదానం. పేదలకు బట్టలు ఇవ్వడం వల్ల సమాజంలో గౌరవం, స్టేటస్ అమాంతం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక 4వ విభాగం అత్యున్నత మహాదానం. ఇది అన్ని వర్గీకరణలకు మించినది. ఇప్పటివరకు మనం 6 రకాల పవర్ఫుల్ దానాలు చూశాం, కాని ఇక్కడ పెద్ద సస్పెన్స్ ఉంది. మన ప్రాచీన గ్రంథాలలో 10 రకాల దశదానాలు, 16 రకాల షోడశదానాలు ఉన్నాయని వినే ఉంటాం గదా. మరి వాటన్నిటిలోకెల్లా అల్టిమేట్గా అత్యంత శక్తివంతమైన దానమేంటో తెలుసా? అదేనండి, అన్నదానం. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని పవర్ ఎంతంటే మహర్షులు, దేవతలు కూడా దీన్ని ఆ 16 సాధారణ దానాల లిస్టులో అసలు కలపనే లేదు. ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టే ఈ అన్నదానం మిగతా వాటన్నిటికంటే ఒక రేంజ్ పైన ఉంటుంది. ఈ సృష్టిలో దీన్ని మించిన మహాదానం ఇంకొకటి లేదు. దట్స్ ఇట్. 5వ విభాగం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు. సంపాదించిన ఆధ్యాత్మిక పుణ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? చూడండి, పుణ్యం సంపాదించటం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు కదా.
అందుకే ఇక్కడ కొన్ని క్లియర్ బౌండరీస్ ఉన్నాయి. ఈ టైంలో ప్యూర్ సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి, పవిత్ర స్నానాలు చేయాలి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపం చేసుకోవాలి. కాని పొరపాటున కూడా పగటిపూట నిద్రపోవడం, కోపపడటం, మాంసాహారం తినడం, మద్యం తాగడం, అలాగే ఊరికే నీటిని వృధా చేయడం లాంటివి చెయ్యకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, కొత్త ఇళ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టకూడదు. ఈ నియమాలను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో పురుషోత్తం మాసం గురించి, దాని వెనుకున్న అనంతమైన పవర్ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం. మరి ఈ అరుదైన వాల్యుబుల్ టైంని, ఈ విశేషమైన ఖగోళ అవకాశాన్ని మన డైలీ లైఫ్ని మార్చుకోవడానికి ఎలా వాడుకోబోతున్నాం? ఇది ఒక్కసారి మనలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ అద్భుతమైన సమయాన్ని దానధర్మాలతో సద్వినియోగం చేసుకుని ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతామని ఆశిద్దాం.